హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్‌కి. ఇది మేము మైసూర్, జైపూర్ ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇందులో మేము ఉజ్జయిన్‌కొచ్చాము. ఉజ్జయిన్‌లో అయితే ప్రతి ప్లాట్‌ఫామ్‌కి ఇలాగా మనకి ర్యాంప్స్ ఉన్నాయి. వెళ్ళడానికైనా, పైకెళ్ళడానికైనా, కిందికి వెళ్ళడానికైనా సరే. లగేజెస్ తోటి మనం వెళ్ళాలి అనంటే మెట్ల పైన ఇబ్బంది పడక్కర్లేదు. ఇదొచ్చేసి ఉజ్జయిన్ జంక్షన్ అనమాట. చూడండి ఇదంతా కూడా చాలా కలర్ఫుల్, చాలా బాగుంది. అసలు ఈ సిటీ కూడా చాలా బాగా అనిపించింది. మన హైదరాబాద్ సిటీ ఎలా ఉందో దానిలాగే అనిపించింది, ఇంకా చాలా బాగుంది. సో ఇది మేము బుక్ చేసుకున్న క్యాబ్ అనమాట. విజిట్ మై కల్చర్ అనే యాప్ ద్వారా మేము బుక్ చేసుకున్నాము. ఇది మా హోటల్ వాళ్ళు అలాట్ చేసింది. ఇందులో ఏంటంటే మనకి పికప్ చేసుకుంటారు, అలాగే డ్రాప్ రోజు కూడా మనల్ని డ్రాప్ చేస్తారు అనమాట. సో అక్కడున్న లోకల్ అన్నీ కూడా టూర్ మనతోటి చూపించేసి మళ్ళీ మనల్ని డ్రాప్ చేస్తారనమాట. సో ఇది మేము తీసుకున్న రూము. సో 3 బెడ్ అండ్ 2 బెడ్ అలా తీసుకున్నాము. చాలా చాలా బాగుంది. సో వీళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ అదంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్వామివారి దర్శనానికి బయలుదేరామండి. రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి త్రిశూలాల ఆకారంలో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. నైట్ వచ్చినప్పుడు చాలా బాగుండింది. ఇప్పుడైతే పగలు కదా, సో ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడుతూ ఉంది. ఇక్కడ మనకి స్ట్రీట్ వెండర్స్ బోల్డ్ అంతమంది కూడా స్వామివారి ప్రసాదాలు, కుంకుమ ఇలా అంతా కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ పూలు ఇవన్నీ కూడా మనకి అంటే ఇక్కడ బడా గణేష్ అమ్మవారు, హరసిద్ధి మాత అమ్మవారు, తర్వాత అలాగే మహాకాళేశ్వర్, ఇలా ఇంకోటి చార్ధామ్ టెంపుల్ అని కూడా ఉందండి. సో ఈ పూలు చూసారు కదా, ఈ పూలు ఎంత అని మనం అడిగితే 1 రూపీ అంటున్నారు. సో 1 రూపీనా అని షాక్ అయ్యే లోపల మనకు ప్రసాదం 100 రూపీస్ అని ఇచ్చేస్తారు. సో ఇలా పూలు ప్రసాదం అంతా కూడా తీసుకొని మేము స్వామివారి దర్శనానికి బయలుదేరాము. అయితే ఫస్ట్ మనకి ఏంటి అంటే ఆనవాయితీ విఘ్నేశ్వరుని దర్శించుకోవడం కదా మన దగ్గర. సో మేమందరం కూడా ఫస్ట్ బడా గణేష్ దగ్గరికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అతన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దామనేసి. సో ఇలా బడా గణేష్ దగ్గరికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే విఘ్నేశ్వరుడు చాలా పెద్ద విగ్రహం అండి. సో ఇలా లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇంకా కొంచెం 10 అట్లా అయ్యేసరికి మనకి బాగా రష్ పెరుగుతుంది. ఇక్కడ బడా గణేష్ విగ్రహం అండి. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాక మేము ఉజ్జయిన్ మహాకాళేశ్వర్కి వెళ్ళిపోయాము. సో అక్కడ లోపల వీడియో తీయనీయలేదు కాబట్టి ఇలా దర్శనం చేసుకొని స్వామివారిది బయటకు కూడా వచ్చేసాము. సో బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంగణంలో బోల్డ్ అన్నీ మళ్ళీ శివలింగాలు ఉన్నాయి, అలాగే అమ్మవార్లు ఉన్న విగ్రహాలు ఉన్నాయి, అలాగే ప్రతి దేవుడి విగ్రహం అనేది ఉందండి. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇదంతా చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ లోపల ఒక్కొక్క గుడి అంటే మెయిన్ స్వామివారిని దర్శించుకున్నాక కొంచెం ఇలా బయటకు వస్తే ఇదంతా ఉంటుంది. సో మనకి ఇక్కడ దగ్గర దగ్గర ఒక గంటన్నర సేపు లోపలే మనము ఇవన్నీ కూడా దర్శించుకోవడానికి టైం పడుతుందన్నమాట. సో ఇవంతా చూసుకున్నాక బయటకు వచ్చాము. ఇదంతా వచ్చేసి మనకి మహాకాళేశ్వర్ టెంపుల్ అనమాట. టెంపుల్ చుట్టుపక్కల. సో ఇది వచ్చేసి మహాకాల్ లోక్ అంటారు. ఇక్కడ మనం ఫొటోస్ కానీ అవన్నీ తీసుకోవచ్చు. ఇది మెయిన్ కారిడార్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ కూడా. సో ఇక్కడ నుండి మామూలుగా మనకి స్ట్రైట్గా వెళ్ళొచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నుండి వదిలిపెట్టడం లేదు, మనం వేరే వే నుండి లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ వ్యూ కానీ ఇవంతా మన చుట్టుపక్కల ఆధ్యాత్మికత అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా 2-3 అవర్స్ మనం స్పెండ్ చేయొచ్చు చక్కగా. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఒక 6 మంత్స్ ఆ లోపల మనకి మొత్తం కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దీన్ని ఎవరైనా సరే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్ లైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది ఒక ఫోటో షూట్ సెంటర్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి హరసిద్ధి మాత టెంపుల్ అండి. చాలా చాలా బాగుంటుంది. అంటే 58 శక్తిపీఠాలలో ఈ అమ్మవారు ఒకటనమాట.
సో ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా దీపాలు, ఇవి చాలా ఫేమస్ అనమాట. అందరూ కూడా ఈవినింగ్ వస్తారు. అయితే మేము మార్నింగ్ వచ్చేసాము. సరే ఈవినింగ్ మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి, ఇవి అసలు ఎలా వెలిగిస్తారు అని ఒక యాంగ్జైటీ అనమాట. ప్రతి దాంట్లో నూనె పోసి దీపం వేసి వెలిగిస్తారు. సో ఇలా అమ్మవారిని దర్శనం చేసుకున్నాక వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్ వచ్చేసరికి